అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధి మేడిపల్లి ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కలుపుతూ ఇటీవల ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అంటే ఈ ప్రాంతాన్నే కాదు, దాదాపు 27 మున్సిపాలిటీలు, అంటే 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఏవైతే ఉంటాయో ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఉన్నటువంటివి అన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలుపుతూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో దీంతో జిహెచ్ఎంసీ పరిధి కూడా చాలా పెద్దగా కాబోతుంది అనమాట. అంటే ప్రస్తుతం క్రితం వరకు అయితే 150 వార్డులతో ఉండేది, ఇప్పుడు 300 వార్డులతోనే జిహెచ్ఎంసీ పరిధి విస్తీర్ణం కూడా చాలా పెరగబోతుంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం మనం మేడిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు సపరేట్గా పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉన్నారు. ఇక నుంచి వాళ్ళు జిహెచ్ఎంసీలో కలవబోతున్నారు. సో జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత వాళ్ళ అభివృద్ధి ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా మారబోతాయి, సో వీటన్నిటి గురించి వాళ్ళనే అయితే అడిగి తెలుసుకున్నాను. మాట్లాడదాం ఒకసారి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరేనా మీ పేరు? నరసింహ. సో ప్రస్తుతం మనకు పీర్జాదిగూడ మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో కలిపారు కదా, సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉండబోతుంది ప్రస్తుతం? ఎట్లా ఉండబోతుంది ప్రస్తుతం? ఎట్లా ఉంది తర్వాత ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం అంటే దానికి ఏం చెప్పగలుగుతాం అన్న, మంచిగానే ఉంది ప్రస్తుతానికి అయితే. జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత ఎట్లా ఉంటుంది? ఇరవై తీరుగానే ఉంది, మంచిగానే ఉంది ఇప్పుడు. అంతే. ఎట్లా ఎట్లా అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఇక్కడ? బాగానే చేస్తున్నాను. రోడ్లు, డ్రైనేజీలు బాగానే చేస్తారు. కానీ జిహెచ్ఎంసీలు కలిపిన తర్వాత కొద్దిగా ఇంటి ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు పెరుగుతాయి కదా. చాలా పెరిగినాయి. అవి అయితే బాగానే ఉంది. ఇంకా పెరుగుతాయి కదా. ఇంకా పెరుగుతాయి అంటే ఇక కష్టం. అది జిహెచ్ఎంసీలోకి వెళ్ళి తీయవలసిందే కదా కొంచెం మామూలుగా. సో కలపడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా మనకు. భూముల రేట్లు పెరుగుతాయి, అట్లాగే ఇంకా మన షటర్స్ వాటి వీటి ఉంటాయి, కిరాయి కూడా ఎక్కువ వస్తాయి. సో ఇట్లా ఉంటాయి కదా. సెటర్లు పెరిగితే ఉందన్న, దానికి పెరుగుతాయి, కన్ఫర్మ్ పెరుగుతాయి, దానికి ఏముంది. సో ఇది మంచి ఇట్లా కలపడం అనేది మంచిది అంటారా ప్రభుత్వం? ఉందన్న, మంచిది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు కూడా మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో ప్రస్తుతం మనకు ఇక్కడ పీర్జాదిగూడ మున్సిపల్లో మేడిపల్లి అనే ప్రాంతాన్ని కూడా మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు కదా. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఉండబోతుంది అంటే, ఇదివరకు మనం అసలు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే కొంచెం చోట మోట లీడర్లకు కొంచెం గుర్తింపు ఇచ్చారు. తర్వాత కార్పొరేషన్ అయినాక ఒక 26 మందికి ఇచ్చారు. 26 మంది ఓ లీడర్లు అంటే 50 మంది పోయి 26కి వచ్చింది, సగంకి వచ్చింది. ఇప్పుడు ఉన్న ఈ 26 మందిని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. జిహెచ్ఎంసీలో కలిపితే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మేడిపల్లికి పీర్జాదిగూడ అమ్మితే దానికి ఒక 2 ఇస్తున్నాడు, బోడుపల్లికు 2, 3 ఇక ఇంకా 2 అనుకున్నాము. సరే ఇట్లయితే ఇవి ఉన్న ఈ మాయసులు చితకమాతిక లీడర్లం. నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని స్టార్టింగ్ నుంచి. సరే ఒకవేళ ఈ మాయసుంటే చిన్న వ్యక్తులకు రాజకీయంగా ఎదగాలంటే దిగజారిపోయినట్టే. ఇన్ని సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి ఇన్ని సుదీర్ఘ కాలంలో రాజకీయంగా ఎదిగినోళ్ళము ఏకదమ్మున కింద తీసి పడేసినట్టు అయిపోయింది మాకు. జిహెచ్ఎంసీలు కలపడంతో హైదరాబాద్ నగరం ఇంకా పెద్దగా అయితే విస్తరిస్తుంది, ప్రపంచం ఇక్కడ చూసే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటుంది. 100% అది కరెక్టే. కానీ మా చిన్నప్పుడు లీడర్లకు ఏమనిపిస్తుంటే, ఇప్పుడు నేనున్నా, ఇంకో అతను అన్నాడు, ఉన్న ఈ ఒక బేసిక్గా అంటే ఎదగడానికి కోసం ప్రయత్నం చేసినాం. ఎదగడానికి ఇంకేం తుంగలో కూకినట్టే అయిపోయింది మా పని. అంటే మేము ఎదగలేం. ఇక మేమేం చేస్తాం? ఇప్పుడు 26 మంది కార్పొరేటర్లు ఉన్నాక ఈ రెండు కార్పొరేటర్లు అవుతున్నాం. ఇదివరకు నువ్వు ఒక ఎగ్జాంపుల్ గాన కార్పొరేటర్ ఉండే తగ్గినట్టే. ఇక మొత్తం సజీవ సమాజ్ చేసినట్టే. ఎవరో ఇద్దరు పెబ్బ, సెకండ్ పెబ్బ, అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు టైపులోనే ఉంటుంది, రెండే. ఇంకేముంటుంది? ఇక మా నీళ్ళందరూ మూలం కూర్చొని ఏదో వృత్తి పని చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. సో రాజకీయ నాయకులకు ప్రజలకు కనెక్షన్ కట్ అయిపోతుంది దీనివల్ల అని చెప్పేసి కూడా అంటున్నారు. చాలా మటుకు ప్రజలు ఇప్పుడు ఎగ్జాంపుల్గా 2000 ఓట్లకు ఒక కార్పొరేటర్ ఉండే, ఇప్పుడు దాదాపు 30,000 ఓట్లకు ఉన్నప్పుడు 30,000 ఓట్లు ఒక్క దగ్గర పోతే ఎంతమంది పోతే అవుతుందన్న? అది అందరికి సాధ్యపడే కదా. దాంతో ఇట్లా రాజకీయంగా తర్వాత పబ్లిక్ కూడా ఆ డిస్టెన్స్ ఏర్పడుతుంది, అంత ఈజీగా అభివృద్ధి చెందలేకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. అట్లా మరొక వైపు భూముల రేట్లు కావచ్చు, ఫ్లాట్ల రేటు కావచ్చు ఎక్కువ పెరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వ వాదన అంటే ప్రభుత్వం నుంచి వచ్చే అది ఏముంటుంది మాకు? మా బతుకులు మేము మొత్తం ఈ అభివృద్ధి ఏం జరుగుతుందో దేవునికి, కానీ మా యొక్క పనులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అట్లాంటి ఆ విధంగా తయారైపోయింది జిహెచ్ఎంసీలో కలపడం వల్ల. తర్వాత ఫ్యూచర్లో కొంచెం తర్వాత ఏం జరుగుతుందో ఏమో. తర్వాత ప్రస్తుతానికైతే ఈ 5 ఏళ్ళ వరకు అయితే శూన్యం. అంటే ప్రజలకు ఇట్లా కొంచెం వ్యత్యాసం ఏర్పడి ఏం జరుగుతుందో తెలియదు. ఇక సో ప్రస్తుతం 2 సంవత్సరాలు అయిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎట్లా ఉందన్న? ఎట్లా ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇదివరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేసింది ఒక ఎత్తు. ఒక గాడిలో పడ్డ రాష్ట్రాన్ని
కొంచెం మంచిగా తీసుకొస్తామని ప్లాన్ చేస్తుండు. దానివల్ల కొంచెం పబ్లిక్ వ్యతిరేకం చేస్తారు. ఎందుకంటే ఇదివరకు అన్ని తిన్న అలవాటు ఉండేది, ఫ్రీగా వచ్చేది. ఫ్రీ అంటే కొన్ని ఫ్రీగా వేస్తుండలేదు, కానీ కొంచెం అలవాటు పడాలి జనాలు. దానికి కొంచెం టైం తీసుకోవాలి. ఇదే 2 ఏళ్ళల్లో ఏ పరం చేయలేము ఎవరు, ఎందుకంటే దాన్ని అర్థం చేసుకొని ప్రజలు గమనించుకోవాలని కోరుకుంటున్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. సో మాట్లాడదాం ఇదే అంశం పైన. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? కర్ణాకర్ రెడ్డి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఈ ఫిర్యాదుగూడ మున్సిపాలిటీని మొత్తం కూడా విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. సో దాన్ని ఎట్లా చూస్తారన్న, ఎట్లా ఉండబోతుంది, ప్రస్తుతం ఎట్లా ఉంది, జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఫిర్యాదు కూడా పూర్వము గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు దాన్ని కార్పొరేషన్ అని చెప్పి 2000 ఓట్స్కు ఒక కార్పొరేటర్ అని ఇచ్చారు. 2000 అదే పెద్ద తప్పుడు నిర్ణయం. సరే, అది అయింది. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మినిమము మున్సిపల్ చేస్తే బాగుంటుండే. మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. తర్వాత ఇప్పుడు కార్పొరేషన్లో ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం అంటే ఇప్పుడు మనం వ్యతిరేకిస్తే ఆగిపోయేది కాదు. అంటే మామూలుగా వాళ్ళు నిర్ణయం తీసుకుని అన్నీ చేశారు. సరే, జరిగింది కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపినా కూడా ఇక్కడ 2 డివిజన్లే ఇచ్చారు. నా ఉద్దేశంలో 3 డివిజన్లు ఫిర్యాదుగూడను కార్పొరేషన్ను 3 డివిజన్లు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా ఈ ఫిర్యాదుగూడను తీసుకెళ్ళి బోడుప్పల్ సర్కిల్లో కలిపారు. సరే, సర్కిల్ అంటే కలపొచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే బోడుప్పల్ సర్కిల్ చేసినప్పుడు అది మెయిన్ రోడ్డుకు దూరంగా ఉంది, ఇది మెయిన్ రోడ్ మీద ఉంది. కనీసం పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా సౌకర్యం లేదు అక్కడ. మరి ఇంత తొందరగా ఎట్లా చేయగలుగుతారు వాళ్ళు? సర్కిల్ అన్నప్పుడు సర్కిల్ ఆఫీస్ ఇచ్చినప్పుడు మాకు కన్వీనియంట్ ఉండాలి కదా అక్కడికి పోయినప్పుడు మన పనులు చేసుకోవడానికి. నా ఉద్దేశం ఏంటంటే బోడుప్పల్ సర్కిల్ ఆఫీస్ చేయడాన్ని నేనైతే ఒక వ్యతిరేకిస్తున్నా. దాన్ని ఫిర్యాదుగూడ సర్కిల్ ఆఫీస్గా మార్చాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. నేను అంటే ఇక్కడ మెయిన్ రోడ్డు వదిలిపెట్టి కావాలని అక్కడికి తీసుకుపోయారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అంటే నా ఉద్దేశం అంటే ఇక ఇప్పుడు ప్రజలు అనుకునేది కూడా అదే. ఎందుకంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం ఇంత బాగుండి ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ కూడా మంచి విశాలమైన మామూలుగా ఉన్నది. అంటే దానికంటే బెటర్, నేను అనేది విశాలంగా ఏం లేదు, దానికంటే బెటర్గా ఉంది. ఇక్కడ పార్కింగ్ కూడా మంచిగానే ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, పక్క కోర్టు వచ్చింది, పక్కకు మున్సిపల్ కమిషనర్ సర్కిల్ ఆఫీస్ వస్తే బాగుంటుండే. కానీ దీన్ని తీసుకెళ్ళి సర్కిల్ను బోడుప్పలు కలపడం నేనైతే వ్యతిరేకిస్తున్నా దీన్నైతే. మరొక వైపు ఈ జిహెచ్ఎంసీలో కలపడం వల్ల ట్యాక్సీలు ఎక్కువ పెరిగిపోతాయి, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ప్రజలపైన అదనంగా భారం పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? మేము భారం పడుతుంది అంటే ప్రజలుగా మేమైతే ఒకవేళ మునుపటి కంటే ఎక్కువ ట్యాక్సీలు ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీకి మున్సిపాలిటీకి డిఫరెంట్ ఉంటుంది కదా. జిహెచ్ఎంసీలో వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఇంటి ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా పెరుగుతాయి. అట్లా పెరిగితే వ్యతిరేకిస్తాం, ప్రజలుగా వ్యతిరేకించి దానికోసం మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే అంతకుముందు గతంలో ఉన్న దానికంటే ఎక్కువ కట్టడాన్ని అయితే వ్యతిరేకిస్తాం కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇదే అంశం పైన నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము జిహెచ్ఎంసీ పరిధిని కూడా పెద్ద ఎత్తున పెంచుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్, కార్పొరేషన్లు ఏవైతున్నాయో అన్ని కూడా జిహెచ్ఎంసీలో కలిపి జిహెచ్ఎంసీని అయితే పెద్దగా తీసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ కూడా జిహెచ్ఎంసీలో కలిసింది. సో ఎట్లా చూస్తారు దీన్ని, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? పాలనా పరంగా ఒకప్పుడు మన ఈ ఫిర్యాదుగూడ పిఎంసీలో 26 మంది కార్పొరేటర్లు ఉండేవాళ్ళు. ఒక్కొక్క కార్పొరేటర్కి 2000 నుంచి 3000 మట్టికి ఓట్లు ఉండేవి. వాళ్ళు ఆ పరిపాలన విధానాన్ని వాళ్ళు అంతమంది చూసుకున్నప్పుడే సరిగ్గా రోడ్లు లేవు, సరి అయిన సౌకర్యాలు లేవు, ఏమి లేవు. సరే, ఈ పట్టణం విస్తరించింది. దీన్ని విస్తరించడానికి ఢిల్లీలో 250 నగర వీళ్ళు ఉంటే, పాలకులు ఉంటే, ఇక్కడ 300 మంది చేశారని దీనికి తగ్గ అభివృద్ధి జరిగితే పర్వాలేదు. ఇక్కడ ఇప్పుడు ఏంది, ఒక కార్పొరేటర్కి ఇప్పుడు మన 1,05,000 ఓట్లు ఫిర్యాదుగూడ ఉండే, ఒక కార్పొరేటర్కి 50,000 ఓట్లు చేశారు. ఈ 50,000 ఓట్ల పరిధిలో ఉన్నటువంటి కాలనీని ఆయన ఒక్కడే చూసుకోవడం అనేది జరుగుతుందా? ఒకవేళ జరిగితే మంచిదే, పర్వాలేదు. కానీ ఇప్పుడు నడవటానికి రోడ్లే సరిగా లేవు, ఉండటానికి నీళ్లు లేవు, ఇండ్లు లేవు, సరిగా తాగటానికి నీళ్ళ సౌకర్యం లేదు. ఇవన్నీ కల్పించడానికి మరి సౌకర్యాలు జరిగితే పర్వాలేదు. అభివృద్ధి లేనప్పుడు వార్డులు విస్తరించితే ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు కొత్తగా ఏర్పడింది అసలు ఫిర్యాదుగూడ ఫస్ట్ సారి అయింది, ఒక 5 సంవత్సరాలు పోయింది. ఇంకొక 5 సంవత్సరాలు ఉండి ఇట్లనే జరిగి ఉంటే ఇంకేమైనా మంచిగా ఉండేదేమని నా అభిప్రాయం ఉండే.
కానీ మరి గవర్నమెంట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనేది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. దానికి తగ్గట్టు అభివృద్ధి జరిగితే పర్వాలేదు, కానీ జరగకుండా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉండి ఈ 50,000 మంది ఉన్న పరిధిలో ఆయన ఒక్కడే చూసుకోలేకపోవడం కానీ, చిన్న చిన్న నాయకులందరినీ పక్కన పెట్టి ఇవన్నీ జరగకపోతే మట్టుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి పరిపాలన విధానం. ప్రజలకు నాయకులకు కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది అంటున్నారా? అవును, ఖచ్చితంగా కట్ అవుతుంది కదా. ఇప్పుడు సార్ నేను ఒక 3వ వార్డులో ఉన్నా, నా కార్పొరేటర్ ఉన్నాడు, నేను ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటాడో ఆ కార్పొరేటరు, ఎక్కడ ఉంటాడో తెలియదు. మన డివిజన్ ఒకప్పుడు ఇక్కడే ఉండే, పక్కన పీర్దాజిగూడ మున్సిపల్ ఆఫీస్ పక్కన అక్కడ ఉండే. ఇప్పుడు ఎక్కడో మన ఉప్పల్ అంటాడు, లేకపోతే ఎల్బీ నగర్ అంటాడు. ప్రతి పనికి నేను అక్కడ దానికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. సౌలభ్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలనేది నా అభిప్రాయం. సో నగరం విస్తరిస్తే కూడా పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి. ఒక రాష్ట్రానికి పెద్ద నగరం ఉంటే కనుక దేశం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడే వాళ్ళు ఉంటారు. అట్లాగే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతానే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందని వాళ్ళు అంటున్నారు. సార్, పెట్టుబడులు అనేవి రాష్ట్రం వెడల్పుకుంటేనే రావు సార్. మన చేసే విధానాలను బట్టి, పరిపాలన విధానాలను బట్టి, మన దగ్గర ఉన్న వనరులను బట్టి పెట్టుబడులు వస్తాయి. అంతేగాని ఇప్పుడు ఇవాళ ఢిల్లీ ఉన్నది సార్, అది ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. 250 కార్పొరేటర్లు ఉన్నాయి. అక్కడ ఆ పొల్యూషన్ చూస్తున్నాం కదా. సాయంత్రం అయినా ఏదైనా పొల్యూషన్ చూస్తే స్కూళ్ళు బంద్ అవుతాయి, హాస్పిటల్ బంద్ అవుతాయి, ఊపిరి ఆడట్లేదు. మొన్న ఒక అతను ఎవరో అంటాడు, తాగే నీళ్ళ మీద జిఎస్టీ ఏంటయా, ప్రాణంతో కూడింది అది, దాని మీద జిఎస్టీ అంటే నన్ను మాట్లాడుతున్నారు. ఇట్లా విస్తరించితే ఉపయోగం లేదు సార్. దాని అభివృద్ధి అనేది కావాలి ముందు మెయిన్ మనకి. సో రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త 4th సిటీ అని కూడా కడుతున్నారు, కొత్తది 4వ సిటీ అద్భుతంగా కడుతున్నామని చెప్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? తప్పులేదు సార్, సిటీలు కట్టడం అనేది తప్పులేదు, విస్తరించడం తప్పులేదు. ఒకప్పుడుగా కూడా మనకి మన సైబరాబాద్ కమిషనరేటు ఒకటే ఉంటే రెండోది అయింది. మనకి ఐటీ రంగం కూడా వచ్చింది, కాదంటాం. కానీ 4 పక్కల 4 దిశలుగా అభివృద్ధి చెందాలి, ఒకే వైపు కాకుండా. అట్లా చెందితే ఏమైందంటే ఆ ఏరియాలో ఉన్నది కూడా డెవలప్ అవుతుంది, కాదంటాం లేదు. కాకపోతే ఈ చేసే ప్రభుత్వాలు ఏదైనా కానీ ఈ వాళ్ళ సొంత లాభాలకు కాకుండా, లేదా పార్టీ ప్రయోజనాలకు కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి అనేది నా అభిప్రాయం. సో ప్రస్తుతం మీరు ఉన్నటువంటి వార్డు ఎట్లా ఉంది? ప్రధాన సమస్యలు ఉన్నాయి. మీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అందుబాటులో ఉంటారా ప్రజలకు? మా కార్పొరేటర్ అందుబాటులో ఉంటాడు, కానీ ఇది చాలా బయట ఏరియా, మన ఇది ఏంటంటారు అవుట్స్కట్స్ ఏరియా. ఇది ఈ ఒక్కొక్క కాలనీ ఏ రోడ్డు చూసినా 1 కిలోమీటర్ పొడుగుంటుంది. అవన్నీ డెవలప్ కావాలంటే సరిగ్గా ఇళ్ళు కాలేదు. ఇక్కడ ఇళ్ళు కాలేదంటే వచ్చే ఆదాయం రాదు. ఆదాయం రాలేదు అంటే ఆయన డ్రైనేజీలు చేయలేడు, రోడ్లు వేయలేడు. అందుబాటులో ఉంటాడు, కానీ ఎక్కడి నుంచి చేస్తాడు ఆయన? మనం ఇచ్చే పన్నులో నుంచి, దాంట్లో నుంచి మనం రిటర్న్ ఇచ్చే మనకి వేసేవాళ్ళు వాళ్ళు, అంతే కదా సార్. ఈ పెద్ద వార్డు ఇది 3వ వార్డు. ఇక్కడ అభివృద్ధి అనేది కూడా కొంత జరిగింది, ఇంకా చాలా వెనకబడి ఉంది. అసలు 100కి 80% ఇంకా వెనకబడే ఉంది ఈ వార్డు. సో జిహెచ్ఎంసీలు కలపడం వల్ల ప్రజలపైన అదనంగా ఏమైనా భారం పడనుందా? పన్ను రూపంలో కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో కావచ్చు, పెరుగుతాయి సార్. ఎందుకంటే జిహెచ్ఎంసీకును మున్సిపాలిటీకి తేడా ఉంటుంది. వాళ్ళు రేపు నీటి పన్నులు పెంచవచ్చు, లేకుంటే ఇంటి పన్నులు పెంచవచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా పెంచవచ్చు. వాళ్ళు ఏమంటారంటే మేము వసూలు చేసేది అట్లే ఉంటుంది, మేము అభివృద్ధి కూడా అంతే చేయబోతామని చెప్తారు వాళ్ళు. అది మొత్తం మీద పన్నులు పెరిగే ఆస్కారం ఉంటుంది. మరి దాన్ని బట్టి అభివృద్ధి కూడా అంతే ఉంటే ప్రజలకు ఉపయోగమే, లేకుంటే ఏం ఉపయోగం ఉంటుంది సార్? దాని మీద ఏం ఉండదు కదా. మనం ఎప్పటిలాగానే బాధపడాలి. అంటే ఆ గుడిసెలే ఉంటాడు, మేడలే ఉంటాడు, ఇట్లే ఉంటాం మనం. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు ఇస్తారు ఒక సిటిజన్గా? నేను చెప్పేది ఏంటంటే సార్, ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ, పాలకులైన ఎవరైనా ప్రజలని దృష్టిలో పెట్టుకొని, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తే బాగుంటుంది సార్. అసలు ప్రభుత్వాలు అనేవి ఈ ఉచిత పథకాలు ఇవన్నీ కాకుండా విద్యా వైద్యం ఫ్రీ పెట్టండి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సౌకర్యాలు కల్పించండి. అట్లా చేయాలే కానీ ఎక్కడో ఉండి నేను ఏదో చేస్తా, లేకపోతే అక్కడ ఉండి పరిపాలన చేస్తా అంటే అది మంచి పద్ధతి కాదు, మంచిగా ఉండదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.